బ్రాక్ సెట్ 2023 లో 34th క్వశ్చన్ చూద్దాము. ముందుగా ఫైండ్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ టూత్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? టూత్ అనేటువంటి వర్డ్కి ప్లూరల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతున్నాడు. టూత్ అంటే అర్థం ఏమి? పన్ను. పన్నుని టూత్ అని చెప్పి అంటారు. మరి ప్లూరల్ ఫార్మ్ అంటే అర్థం ఏమి? ప్లూరల్ ఫార్మ్ అంటే ఏమి? ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని ప్లూరల్స్ అంటారు. సింగులర్ అంటే ఒకటి అని అర్థం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అని చెప్పి అంటాం. సో టూత్ కి ప్లూరల్ ఫార్మ్ ఏంటి? టూత్సా, టూతెసా, టూతీసా, టీతా? టీత్. టూత్ అంటే సింగులర్, టీత్ అంటే ప్లూరల్. టూత్ అంటే సింగులర్, టీత్ అంటే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ది టీత్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది ప్రొనౌన్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 words లో ప్రొనౌన్ ని గుర్తించండి అని చెప్పి చెప్తున్నారు. ఆ 4 words ఏమి ఇచ్చినారు? ఏమి ఇచ్చినారు? వి. బి వచ్చేసి సో రెయిన్, వి, రెయిన్, గార్డెన్, పెటల్స్ అని చెప్పి 4 words అయితే ఇచ్చినారు. మనకి ఏం గుర్తించమని చెప్పినారు? ప్రొనౌన్ అయితే గుర్తించమని చెప్పినారు. సో అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? ఎ వర్డ్ విచ్ వి యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. అంటే ఏ పదాన్ని అయితే నౌన్, నౌన్ అంటే ఏమి? నేమ్, నేమ్ కి బదులుగా యూజ్ చేస్తామో దాన్నే ప్రొనౌన్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో వి అనేటువంటి వాటిని మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ నేమ్స్ కి బదులుగా వాడతాం. సో వి అనేది ఒక ప్రొనౌన్. రెయిన్ అంటే అర్థం ఏమి? వర్షము. వర్షం అనేది ప్రొనౌనా? నో. పైన నుండి పడేటువంటి చినుకులకు మనం పెట్టుకున్నటువంటి నేమే రెయిన్. గార్డెన్ అంటే తోట. గార్డెన్ అంటే తోట. చెట్లతో నిండినటువంటి ప్లేస్ కి మనం పెట్టుకున్న పేరు గార్డెన్. పెటల్స్ అంటే పూల రెక్కలు. సో పూల రెక్కలకి పెట్టుకున్నటువంటి పేరు పెటల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నౌన్స్. ఒక్క వి ఒక్కటే ప్రొనౌన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ వి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సినానిమ్ ఫర్ ది వెకేషన్. వెకేషన్ అనేటువంటి పదానికి సినానిమ్ ని కనుక్కోండి కింద ఇచ్చినటువంటి పదాల్లో అంటున్నారు. ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చినారు? స్లోప్. సెకండ్ వర్డ్ ఏమి ఇచ్చినారు? ప్రొఫిషన్. థర్డ్ వర్డ్ ఏమి ఇచ్చినారు? వర్క్. ఫోర్త్ వర్డ్ ఏమి ఇచ్చినారు? హాలిడే. ముందుగా సినానిమ్ అంటే అర్థం ఏమి? సినానిమ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ని ఏమంటామంటే సినానిమ్ అంటాం. ఆల్మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ని యాంటనిమ్ అని చెప్పాం. ఓకే. సినానిమ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ని యాంటనిమ్ అంటాం. సో ఇక్కడ సినానిమ్స్, వెకేషన్ కి సినానిమ్ ఏంటి అని అడుగుతున్నారు. వెకేషన్ అంటే అర్థం ఏంటంటే సెలవు రోజులు. ఓకే. దానికి స్లోప్ సినానిమ్. స్లోప్ అంటే వాలు. ప్రొఫెషన్ అంటే ఉద్యోగం. వర్క్ అంటే పని. హాలిడే అంటే సెలవు. సో వెకేషన్ అన్నా సెలవేంట, హాలిడే అన్నా సెలవేంట. సో వాట్ ఈస్ ద సినానిమ్ ఫర్ వెకేషన్? హాలిడే ఈస్ ది synonym for vacation. So answer is D is the correct answer. Okay na? Next 37th question చూడండి. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ గుడ్. గుడ్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపోజిట్ వర్డ్ అంటే అర్థమేమి? వ్యతిరేక పదం. వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలనే ఆపోజిట్ వర్డ్స్ అంటారు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఏంటి? బి, సి, డి. సో గుడ్ అంటే అర్థమేమి? గుడ్ అంటే అర్థమేమి?
మంచి. కోల్డ్ అంటే అర్థం చల్లనైన. టాల్ అంటే అర్థం పొడవైన. బ్యాడ్ అంటే అర్థం చెడ్డ. బిగ్ అంటే అర్థం పెద్ద. సో గుడ్ కి వ్యతిరేక పదం ఏమి? మంచికి వ్యతిరేక పదం చెడు. సో గుడ్ కి వ్యతిరేక పదం బ్యాడ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సి, బ్యాడ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 38th క్వశ్చన్ చూడండి. వాట్ ఏ లాంగ్ క్యూ ఇట్ ఈస్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ కనుక చూస్తే ఈ క్యూ ఎంత పెద్దగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. క్యూ అంటే తెలుసు కదా, మనుషులు వరుస క్రమంలో నిలబడితే దాన్ని క్యూ అని చెప్పి అంటాం. సో ఈ క్యూ ఎంత పెద్దగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూస్ ద కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్. అసలు పంక్చుయేషన్ మార్క్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ప్రకారం, ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ ప్రకారం యూజ్ చేయాల్సినటువంటి కొన్ని సైన్స్ ఆర్ సింబల్స్ నే పంక్చుయేషన్ మార్క్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏమి యూజ్ చేస్తాం? క్వశ్చన్ మార్క్. అలాగే ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ చెప్తున్నాం, దిస్ ఈజ్ ఎ బుక్ అని చెప్తున్నాం, అప్పుడు ఏం యూజ్ చేయాలా? ఫుల్ స్టాప్ యూజ్ చేయాలా. సో అట్లా ఇక్కడ ఏం యూజ్ చేయాలి? పంక్చుయేషన్ మార్క్ అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఏ లాంగ్ క్యూ ఇట్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఎ సర్ప్రైజ్. ఈ సెంటెన్స్ వచ్చేసి దేన్ని చెప్తుందంట అంటే ఒక సర్ప్రైజ్ ని. ఏంటి ఈ క్యూ ఇంత పెద్దగా ఉంది అని చెప్పి సర్ప్రైజ్ అవుతున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు సర్ప్రైజ్ అయినా వండర్ అయినా దేని యూజ్ చేయాలా? ఎక్స్క్లమేషన్ మార్క్ ని యూజ్ చేయాలా. సో ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏంటి? ఇది ఇలా ఉంటుంది ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఎప్పుడైనా మనం వండర్ అయినప్పుడు కానీ సర్ప్రైజ్ అయినప్పుడు కానీ సడన్ గా ఒక ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేయాల. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? ఓకే.